కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున్న దేవుని దైవ వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 21వ అధ్యాయం 20-21 వచనములు. ప్రియులారా, 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వీలుకాడాయెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా ఎల్లరకు తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్య భాగము ఇష్మాయేలుకు దేవుడు తోడయుండెను. ఇష్మాయేలుకు దేవుడు తోడయుండెను. విందాము. ఇష్మాయేలు హాగరు అబ్రాముల కుమారుడు. అబ్రామునకు 3 ద్వారా సంతానం కలిగింది. షారా, హాగరు, కెతూరా. కెతూరాకు 6 కుమారులు. ఆ కుమారులకు బహుమానాలు ఇచ్చారు. హాగరు కుమారుడు ఇష్మాయేలు, ఇతనికి నీళ్ల తిత్తినిచ్చారు. షారా కుమారుడు ఇస్సాకు, వారికి వాగ్దానాలన్నీ ఇవ్వబడ్డాయి. అయితే ఈ భాగంలో చదివితే ఈ ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉన్నాడని, దేవుడు తోడై ఉండుట వలన అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి వీలుకాడై అంటే గొప్పవాడయ్యాడని, ఆ తరువాత కాలంలో ఆ తల్లి హాగరు తనకు వివాహం చేశారని, అతడు గొప్ప సంతతిగా వర్ధిల్లాడని. ప్రియులారా, మరి అతనిలో నుండి దగ్గరగా 80 రాజులేమో వచ్చారని, క్షమించండి 12 మంది రాజులు పుట్టారని 25వ అధ్యాయం 12వ వచనం 16వ వచనం వరకున్న భాగాలను మనం చూడవచ్చు. ఈ ఇష్మాయేలు ఇస్సాకు వలె విధేయత ఉన్నవాడు కాదు. ఈ ఇష్మాయేలు ఇస్సాకు వలె సాయంకాల వేళ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నవాడు కూడా కాదు.
కానీ దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నారట. తోడై ఉండడమే కాదు పిల్లరా, ఆ ఇష్మాయేలులో నుండి 12 మంది రాజులను తీసుకుని వచ్చారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబులో నుండి 12 గోత్రాలు ఎలా వచ్చాయో, ఇష్మాయేలులో నుండి 12 మంది రాజులు బయటకు వచ్చి కువైట్, బెహ్రాన్, ఖత్తర్, మస్కట్, దుబాయ్ లేదా ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని ఇష్మాయేలీలు ఆధిపత్యం చేస్తూ ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపించాలన్న వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఎంత గొప్పగా వాళ్ళు దీవించబడ్డారు. నిజానికి ఇష్మాయేలులో, ఇస్సాకులో ఉన్న మంచి సుగుణాలు ఏమైనా ఉన్నాయంటే ఒక్కటైనా మచ్చుకు కనపడదు. మరి ఇలాంటి వ్యక్తికి దేవుడు ఎందుకు తోడై ఉన్నారు? 20వ వచనం ఏం చెబుతుంది? దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడ అరణ్యంలో కాపురం ఉండి వీలు కాడ ఆయన. ఎలా దేవుడు తోడై ఉన్నారు అని వాక్యాన్ని చూస్తే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో తోడై ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఇదొక మనకు ముంగుర్తు. మరి ఎందుకు దేవుడు ఈ వ్యక్తికి ఎలా తోడై ఉన్నారని లేఖనాలను మనం చూచినట్లయితే, ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనంలో, ప్రియులారా, అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు. చూడండి 20వ వచనం, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వింటున్నారా? అబ్రాం గారు ఎంత పని చేశాడో చూసారా? అబ్రాం గారు శారమ్మ వారిని బయటికి పొమ్మని బయటికి గెంటేసిన ఈయన చేసిన పని ఏంటంటే, పైకి కనిపించేటట్లుగా వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చాడే తప్ప చేతులకి, వారి వెనకాల బలమైన ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏమంటున్నారు? నీవు ఇష్మాయేలును గూర్చి చేసిన మనవి నేను విన్నాను, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదిస్తున్నాను, సంతానాభివృద్ధి కలుగజేస్తున్నాను, అత్యధికంగా దీవిస్తున్నాను. అతడు 12 మంది రాజులుగా అంటాడు. ఒక్క రాజు కాదంట, తన గర్భాన వచ్చింది. ప్రియులారా, ఈరోజు అనేక మంది పెద్ద కుమారులను మనం చూసినప్పుడు తల్లిదండ్రుల గర్భాన వచ్చిన తర్వాత వారి ఆస్తుల మీద కన్నులు వేస్తారు వీళ్ళు కదండి. కానీ ఇష్మాయేలు గర్భాన పుట్టినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? రాజులు అంటండి. రాజులు అంటే అర్థం ఏంటి? రాజు ఒక పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని, దేశాన్ని పాలించేవాడు. ఒకరిద్దరు కాదు, 12 మంది రాజులుగా అన్నాడంట. అంటే ఇష్మాయేలు మీద ఉన్న ఆశీర్వాదం తన తరతరాలు మీద ఉండేటట్లుగా అబ్రాం ప్రార్థన చేశారు. ఓ అబ్రామా, ఎంత పని చేసావు నాయన. ఆత్మీయులారా, వింటున్నారు కదా? అబ్రహాం ఆస్తినివ్వలేదు, ప్రార్థన చేశాడు. తల్లిదండ్రులైన వారందరికీ మనవి చేస్తున్నాను ఇక్కడ. నేను కూడా తండ్రిని 2 బిడ్డలకు, శారీరకంగా ఆధ్యాత్మికంగా సంఘ కాపరినైనా శారీరకంగా 2 బిడ్డలకు తండ్రిని. నేను కూడా తండ్రి స్థానంలో ఉండి మాట చెబుతున్నా. మనమిచ్చే ఆస్తులు, వారు మంచి వాళ్ళైతే దాన్ని కాపాడతారు, వారు చెడ్డవాళ్ళైతే దాన్ని పాడు చేస్తారు. కానీ మనం నేర్పించే ఆత్మీయత, మనం ఉన్నా మనం లేకపోయినా వారిని ప్రభువు కొరకు ప్రకాశింపచేస్తుంది. ప్రతి తల్లితో ఈ మాట చెబుతున్నాను, ప్రతి తండ్రితో ఈ మాట చెబుతున్నాను. మనం మన పిల్లలకి ఆస్తులు ఇచ్చుట కొరకు ఎంత బాగా ప్రయాసపడతామో, ఓవర్ టైం డ్యూటీలు చేస్తుంటామో, అద్భుతం, మంచిదే. తల్లిదండ్రులుగా మనకు ఆ బాధ్యత ఉంది. నీతిమంతుడైన తండ్రి తన తదనంతరం తన బిడ్డలకు మంచి ఈవుల్ని ఇస్తాడని ఉంది బైబిల్లో. ఓకే, మంచిదే, కాదంట్లా. దానికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ప్రార్థన, ఆధ్యాత్మిక జీవితం, ప్రభువును పరిచయం చేయడం. ఇప్పుడు ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము తన కుమారుని కొరకు చేసిన ప్రార్థన. ఆస్తి కంటే విలువైంది ప్రార్థన.
స్థిర ఆస్తుల కంటే విలువైనది ప్రార్థన. ఇప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన, ఇష్మాయేలు బలిపీటలు కట్టలేదు, ఇస్సాకు వలె సాయంకాల వేళ పొలంలోకి వెళ్ళి ధ్యానించలేదు, దేవుని చిత్తాన్ని కనిపెట్టలేదు, దైవ స్వరాన్ని విన్నవాడు కూడా కాదు. కానీ ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు. ఏం జరిగింది కారణం అంటే ఆ తండ్రి చేసిన ప్రార్థన. ఓ తండ్రి, మరి నీ విషయంలో నీ పిల్లల కొరకు ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల విషయంలో నువ్వు వేడుకుంటున్నావా? ఇష్మాయేలు భక్తిపరుడు కానప్పటికీ ఇష్మాయేలును దేవుడు ఆశీర్వదించడమే కాదు, 12 మంది రాజులను తీసుకురావడమే కాదు, ప్రియులారా, అతనికి దేవుడు తోడై ఉన్నాడంట. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే తోడై ఉన్నాడో అతని యొక్క జీవితం విప్లవాత్మకంగా మారిపోద్ది. లేఖనాల్లో చూడండి, ఒక్కొక్క భక్తుని యొక్క చరిత్రను మీరు చదివినట్లయితే, ప్రియులారా, దేవుడు ఏ వ్యక్తికి తోడై ఉన్నాడో ఆ వ్యక్తి జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది. ఐగుప్తు దేశంలో యోసేపుకు దేవుడు తోడై ఉంటారండి, మోషేకు దేవుడు తోడై ఉంటారు, యెహోషువకు దేవుడు తోడై ఉంటారు. న్యాయాధిపతుల కాలం చూడండి, రాజుల కాలం చూడండి. ఏ భక్తుడి చరిత్రను మనం పట్టుకున్నా ఆ వ్యక్తి చరిత్ర ఒక దీవెనకరంగా, విప్లవాత్మకంగా, తన తరములు అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది అంటే దాని వెనక కారణం దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా, దేవుని ఎరిగిన వారిగా మన జీవితంలో ప్రభు తోడు రావాలి. ఆదికాండం 39:2-3 వచనాల్లో, యెహోవా యోసేపునకు తోడైండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెనో, యెహోవా అతనికి తోడైండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అని చూస్తాం. ఇంకేముంది? 2వ రాజుగా ఊరేగించబడ్డాడు. బానిస 2వ రాజు అయ్యాడండి. రథం మీద ఊరేగించబడ్డాడండి. ఎందుకని? దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు. మరి ఉదయకాల వేళ ఈ మాటల గురించి నా ఆత్మీయులారా, నీ జీవితంలో నీకు ప్రభు తోడై ఉన్నాడా? నీ బిడ్డలకు తోడై ఉన్నారా? తోడై ఉండాలంటే కారణం ఒకటే, మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం అదే చేశాడు పిల్లరా. ఆస్తులు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్లు చేయించలేదండి. పితరుల ఆస్తిని ఏమీ తన కుమారుడైనటువంటి ఇష్మాయేలుకి ఇవ్వలేదు పిల్లరా. మంచి మంచి కార్పొరేట్లు ఎక్కడ ఏది చేయించలేదు, ఒక్కటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే తన దీవెనకరంగా మార్చింది. తల్లిదండ్రులుగా అందరికీ, నాకు కూడా వర్తించే మాట, మన పిల్లల కొరకు బలమైన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే వారిని కాపాడుతుంది. ఆ ప్రార్థనే వారిని ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఆ ప్రార్థనే వారిని దేవుని కొరకు లోకంలో మండుచు ప్రకాశింపచేస్తుంది. మన కొరకు, దేవుని కొరకు సాక్షార్థంగా నిలవబెడుతుంది. కనుక ఇస్సాకుకు ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉండడానికి గల కారణం అబ్రహాము ప్రార్థన. ఆ ప్రార్థనలతో నింపబడుతుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. యేసు నామములో మా ప్రాంతాన్ని, ప్రాంతాలను దీవించండి. వర్తమానం ఇచ్చిన ఆత్మీయులందరినీ బలపరచండి. యేసు నామమున ఆమేన్.